అయితే మనకి మొన్న చూసుకున్నట్టయితే కేటీఆర్ హరీష్ రావుని ముందుగా సిట్ విచారణకై తీసుకెళ్లారు ఫోన్ ట్యాపింగ్ కేసులో. అదే విధంగా మనకి నిన్న కేటీఆర్‌ని కూడా సిట్ అని విచారణకి తీసుకెళ్లడం జరిగింది. మరి ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది కరెక్ట్ అంటారా? అసలు 6,000 ఫోన్ కాల్స్ అనేవి ట్యాపింగ్ చేశారు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? సిట్టు విచారణకు వీళ్ళు హాజరవుతున్నాము అనేది, వాళ్ళు పిలుస్తున్నాం అనేది కూడా ఇది పెద్ద నాటకం అమ్మ. ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరము. పక్క వాళ్ళు ఒక ఇద్దరు మాట్లాడుకునే దాన్ని సాటంగా వినడం అనేది ఇక దాన్ని మించిన క్షమించరాని నేరం అది. పశ్చాత్తాపమే దానికి శిక్ష. మామూలు మరణ శిక్ష కూడా సరిపోదు అది. ఎందుకొరకంటే ఈ యొక్క ఒకరి మాటలను వేరే వాళ్ళు వినడం వల్ల ఎన్ని అనర్థాలు జరగాలంటే అన్ని అనర్థాలు జరుగుతాయి. మామూలుగా టీఆర్ఎస్ వాళ్ళు వాదిస్తున్నారు ఏమని అంటే, అన్ని ప్రభుత్వాలు చేస్తుంటే ఇటువంటివన్నీ, అన్ని ప్రభుత్వాలు దొంగల ఫోన్లను ట్యాప్ చేస్తారు, నేరస్తుల ఫోన్లను ట్యాప్ చేస్తారు. కానీ మంచి వాళ్ళ ఫోన్లు వాడు ఏం పని చేస్తుండు, వాళ్ళ భార్యతో ఎప్పుడు మాట్లాడుతుండు, వాళ్ళ కొడుకుతో ఎప్పుడు మాట్లాడుతుండు, వాళ్ళ బిజినెస్ పార్ట్నర్తో ఏం మాట్లాడుతుండు, ఆ లూప్ హోల్స్ తెలుసుకొని వాళ్ళ బిజినెస్ లో చిచ్చు పెట్టడానికే, వాళ్ళ సంసారంలో చిచ్చు పెట్టడానికే వీళ్ళు మామూలు నేరాలు చేయలేదు ఇప్పటి వరకు. ఈ విషయంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇంతకు ముందు కూడా చాలా చేసిరు ఇటువంటి. మన మినాయింపు ఒకటి ఏదన్నా ఉందంటే ఇటువంటి బీజేపీ పార్టీలే. ఒకరి ఫోన్లో వినడం పాపము, నాకు పాపము, నేను వినను అనే దాంట్లో ఉంటారు. ప్రభుత్వాలు అనేది నేరస్తుల ఫోన్లను ఎప్పుడైనా ట్యాప్ చేస్తాయి, నేరగాళ్ళ ఫోన్లను ట్యాప్ చేస్తాయి. ఒక మనిషి పరారీలో ఉన్నప్పుడు వాడు ఏడున్నాడో తెలుసుకోవాలంటే వాని ఫోన్ ట్యాప్ చేయాల్సిందే, చేస్తుంది. అంతవరకు కరెక్ట్. కానీ వీళ్ళు ఇది చేసి వాళ్ళ సంసారాలకు దొరబడి, వాళ్ళ ఇళ్ళకు దొరబడి ఎక్కడంటే అక్కడ పోయి ఈయన మినాయింప రేవంత్ రెడ్డి కూడా పోయిండు కదా, డ్రోన్లు తీసుకొని పోయిండు. వీళ్ళు అంతా ఇదే బాపతకాళ్ళు. బీజేపీ వాళ్ళకి శాతగాక నా డ్రోన్లు ఇటు వాళ్ళ ఇంటి మీద డ్రోన్ తీసుకుపోయి ఎగిరేయడము చేతగాకనా? ఎందుకు చేయం మనం? అటువంటి పని చేయొద్దు. ఒకరు బట్టలు లేకుండా స్నానం చేస్తుండొచ్చు అక్కడ. ఒక మీద వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కడో ఒక చుట్టూ 4 గోడలు ఇట్లా కట్టుకొని పైన ఓపెన్ ఉంటుంది. వాడు రేవంత్ రెడ్డి డ్రోన్ ఇడిచిండు, ఏమొస్తుంది అక్కడ? ఏం జరుగుతుంది? వీళ్ళంతా నీతి లేని పద్ధతి లేని వాళ్ళు. వీళ్ళ అవకాశం కోసం మొత్తం అన్ని రకాల సైన్స్ టెక్నాలజీని వాడుకొని అవతల వాడిని దెబ్బతీయనికే ఇటువంటి అని చేసుకొని ఇంకా ఉల్టా పల్టా మాట్లాడుతున్నారు. ఇవాళ ఒక ఆయన టీవీ ఛానల్లో మాట్లాడుతున్నారు, మీరు చేయలేదా? కేంద్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తలేదా? కేంద్ర ప్రభుత్వం ట్యాప్ సంస్థలు, ఈడీ అటువంటి సంస్థలు ఏం చేస్తాయి? ట్యాప్ చేస్తాయి. దొరకని వాని గురించి చేస్తాయి, దొంగల గురించి చేస్తాయి, నేరస్తుల గురించి చేస్తాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ ఫోన్ ట్యాపింగ్ ను, గోడవతలుండి అవతల మాటలు వినడం తీవ్రంగా ఖండిస్తుంది. ఈ డ్రోన్ లిడ్స్ పెట్టడం కూడా తీవ్రంగా నేరమే. అది కూడా అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానం ఏది ఉపయోగించినా సరే, పక్కన గోడ పక్కన ఉండి విన్నా సరే దాన్ని మించిన పాపం ఇంకొకటి లేదు. ఆ శిక్ష అనేది మామూలుగా ఉండదు. వాళ్ళ జీవితంలో తప్పకుండా అనుభవిస్తారు. ఈ కేటీఆర్ అయితేమి, హరీష్ రావు అయితేమి, ఆయన ఎవరు రేవంత్ రెడ్డి అయితేమి, వీళ్ళంతా దొంగలు వీళ్ళు.